వైఎస్ఆర్సీపీ వాళ్ళు జవాబు చెప్పినట్టుగా భావించాలని కోరుకుంటున్నానండి. సెకండ్ క్వశ్చన్ 1152 మన మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏబిసి మూడింటి కలిపి సమాధానం అవునండి. జనాభా మరియు వ్యాధి సంభవాల ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య సంస్థలను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఒక యూనిఫామ్ పాలసీని తీసుకొస్తుంది. పాలసీ రూపొందించిన తర్వాత ప్రతిపాదనను సముచితంగా పరిశీలించడం అవుతుంది. అఖిలప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 1 minute జర ప్రెస్ చేయడం. అధ్యక్ష, ఆలగడ్డలో ఏదైతే 50 పడకల హాస్పిటల్ ఉందో దాన్ని అప్డేట్ చేయడానికి అడగడానికి ముఖ్య కారణము ఏదో పక్క నియోజకవర్గాల్లో ఉన్నాయి, లేకపోతే మొన్ననే 50 పడకల హాస్పిటల్ అయింది, 100 పడకల హాస్పిటల్ అడిగితే బాగుంటుందని అడగలేదు అధ్యక్ష. దీని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. నా తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాకుండా ఆలగడ్డలో అధ్యక్ష మా పెద్దన్న గారు కుమార్ వీరశేఖర్ రెడ్డి గారు ఆలగడ్డకి 100 పడకల హాస్పిటల్ తీసుకురావాలని చెప్పి పెడుతున్నాం అధ్యక్ష. కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. కానీ అధ్యక్ష, దీని వెనకాల కూడా మా ప్రాంతంలో ఎంతో మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాల కథలు కూడా ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఉదాహరణ చూసుకుంటే నాదే అధ్యక్ష. శోభా నాగిరెడ్డి గారి యాక్సిడెంట్, మా తల్లి గారి యాక్సిడెంట్ అయినప్పుడు ఆలగడ్డ హాస్పిటల్ అక్కడి నుంచి నంద్యాల, అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకుపోవడం వల్ల గోల్డెన్ అవర్, ఆ ప్రాణాలు కాపాడాల్సిన ఒక సమయము కోల్పోవడం వల్ల మేము అది కాపాడుకోలేకపోయినాం అధ్యక్ష. 3 సంవత్సరాల లోపలనే ఉమా నాగిరెడ్డి గారికి కూడా అదే విధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనని నంద్యాలకు షిఫ్ట్ చేసి, ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల నంద్యాలకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసే లోపల ఆయన చనిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఎటువంటి కుటుంబానికి అట్లాంటి జరగకూడదని అనుకునే మరి ఫస్ట్ నుంచి కూడా దీని గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. మొదట ఇవన్నీ కూడా పక్కన పెడితే అధ్యక్ష, డేటా అదేవిధంగా లాజిస్టిక్స్ అన్నీ కూడా మంత్రి గారి దృష్టిలో పెట్టి ఎందుకు ఆలగడ్డకి 100 బెడెడ్ అవసరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కర్నూలు చిత్తూరు హైవే ఏదైతే NH40 నా నియోజకవర్గం నుంచి వెళ్తుందో అధ్యక్ష, నాకు 6 మండలాలు ఉంటే 4 మండలాలు ఒక మున్సిపాలిటీ ఈ హైవేకి టచ్ అవుతుంది అధ్యక్ష. మరి ఈ NH వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుంటే 2021-22లో అధ్యక్ష ఫేటల్ అంటే చనిపోయిన కేసెస్ 14, మొత్తం యాక్సిడెంట్లు 93 యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 22-23లో చనిపోయిన కేసెస్ 8 అయితే టోటల్గా యాక్సిడెంట్లు అయింది 100 యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 23-24లో చనిపోయిన నెంబరు 7 మంది అంటే అధ్యక్ష, టోటల్ యాక్సిడెంట్లు 95 జరిగినాయి అధ్యక్ష. 24-25 ఫేటల్ చనిపోయిన నెంబర్స్ కుటుంబాలు 15 అయితే అధ్యక్ష, టోటల్గా జరిగింది 50 యాక్సిడెంట్లు అధ్యక్ష. పోయిన సంవత్సరము 10 మంది చనిపోయినారు అధ్యక్ష. 6 నెలల క్రితము 7 మంది చనిపోయినారు అధ్యక్ష. ఈ 30 పడకల నుంచి 50 పడకల అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పూనం మాల్కొండ గారితో మాట్లాడి ఆ నాబార్డ్ కింద అప్గ్రేడేషన్లో ఆలగడ్డ పేరు లేకపోయినా కూడా దాని ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలో 50 పడకల హాస్పిటల్ పూర్తి చేసి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, CHC ఆలగడ్డ రెఫరల్ కేసెస్ ఒక్కసారి మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ఈ డేటా వినిపించడము. ఈ రిఫరల్ కేసెస్ అంటే అధ్యక్ష, ఆలగడ్డలో డాక్టర్లు లేరనో, లేకపోతే ఎక్విప్మెంట్ లేదనో, లేకపోతే సీరియస్ కేసులు మేము టేకప్ చేయలేమని చెప్పి అటు నంద్యాలకు కానీ, కర్నూలుకు కానీ, ప్రొద్దుటూరు కానీ, కడపకి రిఫర్ చేసిన కేసులు ఒక సంవత్సరం కాలంలో ఒకసారి నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. లాస్ట్ జనవరిలో 98 కేసులు రిఫర్ చేశారు అధ్యక్ష, ఫిబ్రవరిలో 93, మార్చ్లో 78, ఏప్రిల్లో 89, మేలో 81, జూన్లో 90, అట్లా మొత్తం ఒక సంవత్సరం కాలంలో దాదాపుగా 1000 కేసులు పక్కా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి గారికి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఒకవేళ 100 బెడెడ్ హాస్పిటల్ ఆలగడ్డకి రావడము ఒకవేళ లేట్ అయితే, వేరే కారణాల వల్ల లేట్ అవుతే అధ్యక్ష, అట్లీస్ట్ ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల మేజర్ యాక్సిడెంట్లు ఏదైనా అయినప్పుడు పేషెంట్ని స్టెబిలైజ్ చేసేంత వరకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. వెంకటేశ్వర గారు. సార్, ఇక్కడ ప్రశ్న ఏంటంటే హాస్పిటల్లో నీడ్ ఉంది, దీన్ని 50 నుంచి 100 పడకలు చేయమని రిక్వెస్ట్.
ఆల్రెడీ అఖిలప్రియ గారు క్లియర్గా ఇచ్చారు. సింపుల్గా మీరు కూడా మాట్లాడి టైం సేవ్ చేయండి. హలో హలో కొంచెం ఒకరోజు కొంచెం ట్రబుల్ అని కొంచెం ఆపరేట్ చేయండి. వినపడుతుందా? పడబోయే కొంచెం అవి కాకుండా ఇటు పోలవరం నియోజకవర్గం కానీ, గోపాలపురం నియోజకవర్గం కానీ, అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గం కానీ, ఈ నియోజకవర్గాలు పిహెచ్సీలు ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పారు. పిహెచ్సీ నుంచి ఎక్కడైతే చేసిన వెంటనే సిహెచ్సీ ఉన్నటువంటి ఊరికి పేషెంట్స్ అందరూ కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండదని చెప్పారు. దాంతో దీంతో కూడా మాకు హైవే కూడా నేను చెప్పాను. మనం కూడా ఇవాళ తమరాయంలోని ఇవాళ స్టేట్ హైవే ఉన్నటువంటి దాన్ని కొవ్వూరు గుండుగోలు కూడా నేషనల్ హైవే కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా చేశారని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ పోలవరం నుంచి కూడా కొవ్వూరు కూడా నేషనల్ హైవే కూడా అవటం జరిగింది అధ్యక్ష. దాంతో ఈ హైవే కావడంతో ఎక్కువగా కూడా యాక్సిడెంట్లు అవటం, అదేవిధంగా కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే కనుక గతంలో పూర్వ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, రోడ్ కంప్లైంట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా పూర్వం ఇప్పుడు నిర్మాణం చేసేటువంటిది కాబట్టి ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల కూడా ఆ బ్రిడ్జి మీద కూడా ఆంక్షలు కూడా ఎక్కువ ఉండడంతో యాక్సిడెంట్ కూడా ఎక్కువ కూడా జరుగుతున్న పరిస్థితి కూడా అక్కడ ఎక్కువగా కూడా ఇవాళ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి కనుక అక్కడికి హాస్పిటల్ తీసుకొస్తే వెంటనే రాజమండ్రికి లేదా కాకినాడకి రిఫర్ చేస్తారు అధ్యక్ష. కాకినాడ రాజమండ్రి వెళ్ళి లోపే పేషెంట్స్ అంతా కూడా చనిపోతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. దీనితోటి గతంలో 1/7/2025 గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి విజిట్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది అధ్యక్ష. దాంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ యొక్క మీటింగ్లో కూడా 100 పడకల హాస్పిటల్ చేయడం కోసం కూడా ఆ రోజు అక్కడ హామీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి మంత్రి గారికి కానీ సంబంధిత అధికారులు కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇక్కడ చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే హౌస్ పేషెంట్ చూసుకుంటే కనుక సుమారుగా 5,000 మంది ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఉంది మంత్లీ. అదేవిధంగా ఇన్ పేషెంట్ వచ్చేసరికి 400 మంది వస్తే ఎప్పుడు కూడా హాస్పిటల్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. డెలివరీస్ కూడా యావరేజ్ 50 మంది ఎప్పుడు డెలివరీస్ డైలీ జరుగుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. సర్జరీస్ కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీ రిక్వెస్ట్ చెప్పండి సార్. అదే అధ్యక్ష, ఎంత అవసరం ఉంది కాబట్టి దయచేసి అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా ఈస్ట్ గోదావరి కలెక్టర్ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఉన్న టైంలో కూడా కొవ్వూరుని 100 పడకలు కాదు జిల్లా హాస్పిటల్ చేయవలసిన అవసరం ఉందని చెప్పని కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ చేయాలని అవసరం ఉంది కాబట్టి అక్కడ ఎక్విప్మెంట్ కానీ బిల్డింగ్ కానీ అన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. అడిషనల్గా పోస్ట్ అది మంజూరు చేస్తే సరిపోతుంది కాబట్టి దయచేసి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నారు కాబట్టి ట్రామా కేర్ సెంటర్ కూడా చాలా ఇమీడియట్గా అవసరం అధ్యక్ష. వెంటనే మంజూరు చేసి 50 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని మీ ద్వారాగా సంబంధిత అధికారులు మంత్రి వారికి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.